సో చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు 2122 బీటెక్కి రెగ్యులరు అప్లై చేశారు, సప్లీ అప్లై చేశారు, అలాగే 4142 కూడా అప్లై చేస్తూ ఉన్నారు, వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ కూడా అప్లై చేస్తూ ఉన్నారు. అయితే రెగ్యులర్ అయినా కానివ్వండి, సప్లీ అయినా కానివ్వండి, మీరు కొన్ని జాగ్రత్తలు ఇక్కడ మీరు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే అప్లై చేసుంటే అది వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే తప్ప ఇక ఫైనల్గా ఏం జరిగినా కూడా అన్నిటికీ యాక్సెప్ట్ చేయడం తప్ప మనం చేసేదైతే ఏం లేదు. ఒకవేళ నేను ఇప్పుడు చెప్పింది కనుక మీకు జరిగినట్టయితే ఇక ఆ తర్వాత ఇక దానికి సెపరేటు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది అనమాట, ఇష్యూ సాల్వింగ్ అనేది. సో ఇంతకీ ఏంటది, అది ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే, ఎవరైతే సప్లీస్ కానీ రెగ్యులర్ కానీ కట్టారో కొంతమందికి ఇప్పుడు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ తీసుకున్నాం. అందుట్లో సప్లీ కట్టిన వాళ్ళు 5 సబ్జెక్టులు కడితే 2 సబ్జెక్టులకే ఈ హాల్ టికెట్స్ మామూలుగా ఉంటాయి కదా వాళ్ళకి వచ్చిన వాటికి. సో అందుట్లో 2 సబ్జెక్టులకే వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో కాలేజీకి వెళ్ళి అడిగితే ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళని కనుక్కోవాలని చెప్పేసి మాకు తెలియదు మరి ఎట్లా వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది, అప్లికేషను మీ చేత్తోనే ఫిల్ చేసి ఇవ్వండి. అప్లికేషన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 సబ్జెక్టులు ఉంటే 5 సబ్జెక్టులు మీరే టిక్కులు కొట్టండి, 2 సబ్జెక్టులు ఉంటే 2 సబ్జెక్టులు మీరే టిక్ కొట్టి మీ సంతకాలు పెట్టి ఇవ్వండి. అయితే ఇంత చేసినా కూడా మీ ఎగ్జామ్ సెల్ వాళ్ళ వల్ల పొరపాటు, మీ కాలేజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ పొరపాటుతనం వల్ల కనుక 5 సబ్జెక్టులు ఉన్న వాళ్ళకి 2 సబ్జెక్టులే టిక్ కొట్టి పంపిస్తే మిగతా 3 సబ్జెక్టులు డుమ్కార్ ఫీజు కట్టించుకున్నారు, కానీ ఇక్కడ అప్లోడింగ్లో వచ్చేసరికి ప్రాబ్లం వచ్చింది. సో అలాంటి ఇష్యూస్ చాలామందికి వస్తున్నాయి. సో ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, ఏంటండి ఇది ఎట్లా అవుతుంది, 5 సబ్జెక్టులు కడితే 2 సబ్జెక్టులు రావడం ఏంటండి అని చెప్పేసి అడుగుతుంది. ఇది జరిగేదే, ఈ యూనివర్సిటీ అని కాదు వేరే యూనివర్సిటీలో కూడా జరిగిన రోజులు ఉన్నాయి. కాకపోతే మీరు మాత్రం ఇప్పటికే అప్లై చేసి ఉంటే మాత్రం గుడ్డిగా వెయిట్ చేయడం తప్ప చేసేదేంటి. ఒకవేళ నిజంగా మీరు అప్లై చేసి ఉండి ఇదే పరిస్థితి కనుక మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కానీ ఏ సెమిస్టర్ అయినా కానివ్వండి, ఏ టైప్ ఎగ్జామ్స్ అయినా కానీ ఇది కనుక జరిగినట్టయితే మాత్రం వేరే ఒకే ఒక్క సొల్యూషన్ ఉంది, అది తప్ప ఇంకా వేరే అయితే ఏముండవు. మీ కాలేజీ వాళ్ళు రిక్వెస్ట్లో పెట్టినా ఏది పెట్టినా కూడా ఎఫెక్ట్ అయింది మీరు కాబట్టి దాని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీకే ఉంటుంది. జనరల్గా ఏంటంటే లాట్ అమౌంట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ అడ్మిషన్స్ టైం కాబట్టి అరకొరగా ఎంటర్ చేసేస్తారు. 2 ఎంటర్ చేసిన తర్వాత ఈ లోపే ప్రిన్సిపల్ గారు పిలిచేసి మీటింగ్ ఉందంటే దానికి వెళ్ళిపోయిన తర్వాత అడ్మిషన్ కోసం పోతారు, వచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ తీసి పక్కన పెట్టడం ఏదో చేస్తారు ఆ మైండ్ సెట్లో ఉండి. అలాంటి పొరపాటు వల్ల ఇవి జరుగుతున్నాయి. సో ఇలాంటివి జరగటం వల్ల మీరు అప్లికేషన్లో తప్పు పెడితే తప్ప వాళ్ళు చేసే తప్పుకి మీరు బాధ్యులు అవ్వరు. ఓకేనా? సో ఇలాంటిది ఎవరికైనా జరిగినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా, ఎందుకంటే చాలామంది ఇప్పటికే పెడతా ఉన్నారు. ఓకేనా? సో ఇది చెప్దానే వీడియో చేయడం అయితే జరిగిందనమాట.